తమిళగ వేట్రి కళగం ఈ పేరుతో తమిళ హీరో విజయ్ పార్టీ పెట్టాడు. ఈ పార్టీ పెట్టిన తర్వాత అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ శాతం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి ప్రజలు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ లాగే ఇతను కూడా రాజకీయాల్లో కాస్త స్లోగా సక్సెస్ అయ్యే దిశగా ముందుకెళ్తాడా అని. ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆయన సక్సెస్ అయిందంటూ ఏమీ లేదని చెప్పుకోవాలి. కేవలం 7% ఓటు బ్యాంకుని 2019 ఎలక్షన్లో ఆయన సంపాదించుకోగలిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంతవరకు సాధిస్తారని చూడాలి. మొన్ననే తెలంగాణలో నడిచినటువంటి ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీతో పొత్తుగా వెళ్ళి 9 చోట్ల పోటీ చేసి 8 చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది ఆ పార్టీ. సో డెఫినెట్లీ జనసేన పార్టీ ఈస్ గోయింగ్ త్రూ ఎ ఫెయిల్యూర్. భవిష్యత్తులో ఏమైనా హిట్ అవుతారేమో, ఆయన తీసుకునే నిర్ణయాలు బట్టి ఏమైనా జరుగుతుందేమో చూడాలి తప్ప, ప్రస్తుతానికైతే జనసేన ఈజ్ ఎ పీరియడ్ ఫెయిల్యూర్ పార్టీ. సో ఇట్లాగే తమిళ హీరో విజయ్ కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఈ రెండు పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత వెంటనే పోటీ చేస్తే బాగుండేది, పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. బీజేపీ తెలుగుదేశం పొత్తుకి అండగా నిలబడ్డారు. నరేంద్ర మోడీ సారథ్యంలో, నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్తో అప్పట్లో నరేంద్ర మోడీ వేవ్ కూడా హెల్ప్ చేసింది చంద్రబాబు నాయుడు గెలుపుకి, చంద్రబాబు నాయుడు యొక్క క్యాపబిలిటీతో పాటు. సో అట్లా గెలుపు దిశగా ఆయన ఒక చేయి వేయగలిగారు. 2019లో మళ్ళీ చంద్రబాబుతో విభేదించారు, పోటీ చేయలేదు, కలిసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. జీవితంలో ఫస్ట్ టైం ఆ పార్టీ పోటీ చేసింది, ఓటమి పాలైంది. అయితే 7% ఓటు బ్యాంకుని లాక్కోగలిగింది. అది వచ్చే ఎన్నికలకి దాదాపు 14 to 20% అయ్యేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఆయనకు కనిపిస్తున్నాయి. సో తమిళ హీరో విజయ్ కూడా ఇంతే స్లోగా ముందుకు వెళ్తే మరి రాజకీయంగా ఆయనకి ఇన్నాళ్ల పాటు ఇబ్బంది అవుతుంది కదా అనేటువంటిది ప్రశ్న. అయితే రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి లెక్కల ప్రకారం సౌత్ ఇండియాలో ఎంతోమంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు. జయలలిత లాంటి నటి కూడా అంటే యాక్ట్రస్లు కూడా, హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. సక్సెస్ అయినటువంటి బ్యాక్డ్రాప్ మనకుంది. రజనీకాంత్ ఆల్మోస్ట్ వచ్చి వెనకడుగు వేశారు, కమల్ హాసన్ వచ్చి ఫెయిల్ అయ్యారు. సో విజయ్ ఎట్లా సక్సెస్ అవుతాడు అనే దానికి పారామీటర్గా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పుని విజయ్ చేయట్లేదు. అందువల్ల విజయ్ డెఫినెట్లీ గెలుస్తాడు, సీఎం అవుతాడు అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ తప్పు ఏంటి, విజయ్ చెయ్యని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆ తప్పు ఏంటి అనేది ఇప్పుడు ప్రజల మధ్య డిస్కషన్గా మారింది. ఆ తప్పు ఏం లేదు, చాలా సింపుల్ థింగ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆర్థిక పరిస్థితులు, తన పార్టీ యొక్క ఆర్థిక స్తోమతని పెంపొందించుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి జీతాలు కావచ్చు, రెంట్లు కావచ్చు, రకరకాల మొత్తం 170 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి కావచ్చు, ఎంతో డబ్బు కావాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్కి. దానికోసం ఆయన సినిమాల్లో నటించేటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే ఆయనకి తలకనొప్పిగా మారింది. ప్యారలల్గా రాజకీయాల్ని, సినిమాల్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల పార్టీకి తానే పెద్ద దిక్కు అవ్వటం, కేవలం ఆయన్ని చూసి మాత్రమే ఒక 4 ఓట్లు పడినా, ఒక 4 ఓట్లు తగ్గినా పవన్ కళ్యాణ్ చూసే పడుతున్నాయి. కాబట్టి ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ చేయకుండా పార్ట్ టైం పాలిటిక్స్ చేయడం, సినిమాలతో కాస్త పార్ట్ టైము, పాలిటిక్స్లో పార్ట్ టైము ఉండటం వల్ల ఆయన ఫెయిల్యూర్కి ఇది కూడా ఒక ప్రధాన కారణం. సో అది చేయకుండా విజయ్ చూసుకుంటున్నాడు. విజయ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, వీటీకే పార్టీ పెడుతున్నానని చెప్పిన, టీవీకే పార్టీ ఇది పెడుతున్నానని చెప్పిన వెంటనే అతను ఒక పెద్ద లెటర్ రాశాడు. ఆ లెటర్లో అతను ముఖ్యంగా ఏం మెన్షన్ చేశాడంటే, నేను ఇప్పటికే కమిట్ అయినటువంటి సినిమాలను మాత్రమే నేను చేస్తున్నాను, రేపొద్దున భవిష్యత్తులో ఎటువంటి సినిమా అంగీకరించను, రాజకీయాల్లోనే పూర్తిగా ఉంటాను, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేయము, 2026 అసెంబ్లీ ఎన్నికలకు మా పోటీ, అప్పటి వరకు మేము ప్రజల్లో ఉంటాము, ప్రజల దగ్గర మా యొక్క మద్దతును తీసుకునే ప్రయత్నం చేస్తాము, ఇప్పటి వరకు కమిట్ అయినటువంటి సినిమాల్ని మాత్రమే నేను చేస్తాను, ఆ తర్వాతకి ప్రజల్లోకి వెళ్ళడం నేను మొదలు పెడతాను అంటూ విజయ్ బహిరంగంగా ప్రకటన చేశాడు తన ఎంట్రీ ఇస్తూనే ఒక లెటర్ ద్వారా. ఇది విజయ్కి చాలా పెద్ద బిగ్గెస్ట్ మేజర్ ఫ్యాక్టర్. అంటే ఆర్థికంగా అతనికి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్నాళ్ళు చేసిన సినిమాల్లో డబ్బులు వెనకేసుకుని దాచుకున్నాడా, ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఒక రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. డబ్బు కోసం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, వేరే వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు. కానీ విజయ్ అట్లా కాకుండా ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి రంగంలోకి దిగాడు. ఇది అతను సీఎం అవ్వడానికి వేసుకున్నటువంటి మార్గాల్లో, ప్లాన్స్లో ఇది కూడా అత్యంత ముఖ్యమైనది, ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు.